మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లులపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన సభను ప్రోరోగ్ చేయకపోవడంపై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళా రిజర్వేషన్ డీలిమిటేషన్ బిల్లుల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించబోయే వ్యూహంపై ప్రస్తుతం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తొలుత ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెడతారన్న అంచనాలు వెలువడినా పేపర్ లీక్ అంశం వివాదాస్పదం కావడంతో నియోజకవర్గాల పునర్విభజన అంశం కాస్త తెరమరుగైనట్లు కనిపించింది. అయితే డీలిమిటేషన్ కోసం కేంద్రం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్ షా నియోజకవర్గ పునర్విభజన అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. డీలిమిటేషన్ ను మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం ఈ భేటీ తర్వాత కొంత మెత్తబడినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో రాష్ట్రాల వాటా ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గకుండా రక్షణ కల్పించాలని విజయ్ డిమాండ్ చేశారు. దక్షిణాది వాటా తగ్గకపోతే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే ఆలోచనలో డీఎంకే కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 13తో ముగిసిన పార్లమెంట్ సమావేశాల తరువాత సభను ఇంకా ప్రోరోగ్ చేయకపోవడంతో కేంద్రం ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.